వ్యత్యాసం. ఈ కథని రచించిన వారు కె వరలక్ష్మి గారు. ఈ కథ ఆంధ్రజ్యోతి సచిత్ర వారపత్రికలో జూలై 88లో ప్రచురితమైంది. ఈ పెద్దవాళ్ళు ఇలా ఎందుకుంటారో నాకు కొంచెం కూడా అర్థం కావటం లేదు. నన్ను స్కూల్లో వేసి 10 రోజులయ్యిందా? రోజు తాతయ్య మీద అమ్మ కోప్పడుతూనే ఉంది. కోప్పడ్డమంటే నన్ను తిట్టినట్టు వెధవాయ్ అని ముఖం మీద తిట్టదు, కానీ వంటింట్లో గిన్నెలు గట్టిగా చప్పుడు చేస్తూ ఏమేమో అంటూ ఉంటుంది. అసలేం జరిగిందంటే, నాకు బడికెళ్లే వయసు వచ్చిందట. అందుకని అమ్మ నాన్నగారు నెల రోజుల నుంచి స్కూటర్ మీద ఊరంతా తిరిగి తిరిగి పెద్ద కాన్వెంట్లో సీటు సంపాదించారు. నన్ను జాయిన్ చేసే రోజు నాన్నగారు జేబులోంచి బోలెడన్న డబ్బు తీసి స్కూలు వాళ్ళకివ్వడం చూశాను. అబ్బా, ఆ డబ్బులన్నీ నాకే ఇస్తే ఎంచక్కా బోల్డన్ని చాక్లెట్లు కొనుక్కుని తింటూ ఇంటి దగ్గరే బాగా చదివేసుకుందును కదా అనిపించింది. ఆ మాటే తాతయ్యతో అంటే నవ్వాడు. నన్ను రోజూ బడికి తీసుకెళ్ళి మళ్ళీ ఇంటికి తీసుకురావడం పని తాతయ్యదేనని చెప్పాడు నాన్న. అమ్మకి ఇంటి పనితోనూ నాన్నకి ఆఫీసు పనితోనూ కుదరదట. రిక్షాలో పంపాలంటే రిక్షాలోంచి కింద పడతానేమోనని భయంట. తాత ఏమనుకున్నాడో నాకు తెలియదు, కానీ నేను మాత్రం చాలా సంతోషపడ్డాను. రోజు తాతయ్యతో కలిసి బడికి వెళ్ళొచ్చునని. స్కూల్లో చేరిన మొదటి రోజే ఇంట్లో ట్యూషన్ చెప్పడానికట ఒక టీచర్ని కుదిర్చారు. స్కూల్ నుంచి రాగానే కొంచెం పాలైనా సరిగా తాగనివ్వరు. ఆ టీచర్ రెడీ. రోజంతా స్కూల్లో నేను నేర్చుకున్నవన్నీ మళ్ళీ ఆవిడ దగ్గర మరో గంట నేర్చుకోవాలి. ఆవిడకు కూడా 10 రూపాయలో 100 రూపాయలో ఇస్తారు కాబోలు. అప్పటికే స్కూల్ నుంచి నడిచి నడిచి ఇంటికి వస్తానేమో. భలే చికాకుగా ఉంటుంది. పాపం తాతయ్య అయితే అలసిపోయి మడత కుర్చీలో చేరబడిపోయేవాడు. కానీ అమ్మేమో తాతయ్యకి టీ వెంటనే ఇచ్చేది కాదు. తాతయ్య నాన్నలాగా ఆఫీస్కెళ్ళడు. అప్పుడెప్పుడో వెళ్ళేవాడట. కానీ నేను పుట్టిన సంవత్సరం నుంచి తాతయ్యకి ఆఫీస్ అయిపోయిందట. ముసలాళ్ళైతే ఎవరికైనా అలాగే అయిపోతుందట. నాన్న చెప్పాడు నాకు. తాతయ్య భలే మంచి ఫ్రెండు. తాతయ్యకి ఎన్ని కథలొచ్చో చెప్పలేం. తాతయ్య అంటే అమ్మకి ఎందుకంత కోపమోనని ఒకసారి తాతయ్యనే అడిగాను. ఏమోరా నాన్న అన్నాడు తాతయ్య. అమ్మని అడిగాను. నాకేం కోపం అలా అని ఆ ముసలాయన అన్నాడా అంది కోపంగా అమ్మ. పెన్షన్ డబ్బంతా కూతురికిచ్చుకున్నాడు, ఉలుక్కి మాత్రం తక్కువేం లేదు అని కూడా అంది. నాన్న చాలా డబ్బు సంపాదిస్తున్నా. తాతయ్య కూడా అమ్మకి డబ్బెందుకివ్వాలో మరి నాకు తెలీదు. డబ్బు ఇవ్వకపోతే అలాగే కోప్పడాలేమో. అమ్మ కోప్పడుతున్నప్పుడల్లా తాతయ్య నాతో ఆడుకోవడం మొదలు పెడతాడు. కానీ ఈ మధ్యంతా అది కుదరడం లేదు. అందుకే కాబోలు తాతయ్య అదోలా ఉంటున్నాడు ఈ మధ్య. ఒకసారి తాతయ్య చెప్పాడు, తాతయ్యేమో నాన్నకి నాన్నట, నేనేమో తాతయ్యకి నాన్ననట. నాకు భలే నవ్వొచ్చింది. ఎక్కడైనా నా అంత బుల్లి నాన్నలుంటారా? అంత పెద్దాడుంటాడా? తాతయ్య మాత్రం నేను తిన్నంత టిఫినే తింటాడు, నేను తినేంత అన్నమే తింటాడు. నాలా పాలు మాత్రం తాగడు, కాఫీ తాగుతాడు. అంత నల్లటి నీళ్లలాంటి చేదు కాఫీ ఎలా తాగుతాడో మరి. అమ్మ రోజు బాక్సులో టిఫిన్ పెట్టిస్తోంది. ఇంటర్ బెల్ అయినప్పుడు నన్ను తినమని చెప్పింది. కొత్తలో తాతయ్య నేను భయపడతానేమోనని బడి ఆవరణలోని చెట్టు కింద విడిచిపెట్టే వరకు కూర్చునేవాడు. ఇప్పుడు నాకిక భయం లేదని చెప్పినా సరే అలాగే కూర్చుంటాడు. అమ్మ రోజు నేను ఇంటికి రాగానే వంటింట్లోకి పిలిచికెళ్ళి టిఫిన్ అంతా నువ్వే తిన్నావా లేదా అని అడిగేది. ఈ మధ్యనోసారి అరటి బజ్జీలు బాక్సులో వేసిచ్చింది అమ్మ. అవంటే తాతయ్యకెంతో ఇష్టం. అందుకే తాతయ్యకు కొన్ని పెట్టాను. ఆ విషయం చెప్తే అమ్మ సంతోషిస్తుందనుకుని ఇంటికి రాగానే చెప్పాను. అమ్మ ఒక్క ఉదుట్న తాతయ్య ముందుకెళ్ళి బాక్సును విసిరికొట్టి, చిన్నపిల్లాడి కడుపు కొట్టి తినేయడానికి సిగ్గుండక్కర్లా, ఎందుకు ఏళ్ళొచ్చినాయి మీదకి అని అరిచింది. అంతే, తాతయ్య మొహం తెల్లగా పాలిపోయింది. కలవరంతో నా వైపు చూశాడు. ఏం జరిగిందో నేను తెలుసుకునే లోపల నన్ను రెక్క పుచ్చుకుని ఈడ్చికెళ్ళి ట్యూషన్ టీచర్ ముందు కుదేసింది అమ్మ. మర్నాడు ఉదయాన్నే తన 2 జతల బట్టల్ని, నాయనమ్మ ఫోటోని సంచిలో కుక్కుకుని తెగిపోయిన జోడుతో కాళ్ళీడ్చుకుంటూ పల్లెటూరికి ప్రయాణమయ్యాడు తాతయ్య. అక్కడ ఒక్కడూ ఉంటాడు కాబోలు. మరి అన్నం అది ఎవరొండి పెడతారో పాపం. తాతయ్య వెళ్ళిపోయాక నెలకి 100 రూపాయలు ఇస్తానని ఆయాను పెట్టింది అమ్మ.
ఆవిడే నన్ను రోజు స్కూలుకి తీసుకెళ్లి తీసుకొస్తుంది. తాతయ్యలాగా నా చెయ్యి పుచ్చుకుని నడిపించదు ఈవిడ. తొందరగా నడవమని నా మీద విసుక్కుంటుంది కూడా. అమ్మ పెట్టిన టిఫిన్లో సగం పైగా ఆవిడే తినేస్తోంది. ఈ విషయం అమ్మతో చెప్తే తంతానంది. తాతయ్యలాగే నాకు అరటి బజ్జీలిష్టం. అందుకే ఈ రోజుక ఇంటికి రాగానే భయపడుతూనే అమ్మకి చెప్పేశానా విషయం. అప్పుడు అమ్మ నాకన్నా భయపడుతూ గట్టిగా అరవకరా బడుద్దాయి, దొరక్క ఆయా దొరికింది. అది మానేస్తే మళ్ళీ మనిషి కోసం వెతుక్కోలేక చావాలి. పోతే పోయిందిలే వెధవ టిఫిను. ఇంటికి రాగానే నేను మళ్ళీ పెడతాగా అంది. నాకు భలే ఆశ్చర్యమేసింది. ఈ పెద్దవాళ్ళు ఎప్పుడెలా నడుచుకుంటారో నాకు కొంచెం కూడా అర్థం కావటం లేదు. కథ సమాప్తం.